పథకాలని మాత్రమే హైలైట్ చేస్తుంది. ఇది ఇక్కడ విచిత్రం. అంటే కూటమికి సంబంధించి మరి నిర్ణయం ఈ టైపులో రావాలనుకోవడం ఎందుకనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. లేకపోతే ఈనాడు ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు, ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పంపకాలు కొనుగోళ్లకు 9,000 కోట్లకు పైగా సిద్ధం, వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసు కట్టు కంపెనీలు కథలెన్నో విన్నాం కదా. ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తుంది. 10 ఓట్లు ఉన్నాయా, 1,00,000 ఇచ్చేద్దాం, 100 ఓట్లు వేయించే కార్యకర్తల 5 లక్షలు ఇచ్చేయండి, మండల స్థాయి నాయకుడా కోటి పెట్టి కొనేయండి, కాస్త పెద్ద నేతకు 4-5 కోట్లైనా సరే అంటూ వెదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది. కేవలం ఈ కొనుగోళ్ల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు 9,000 కోట్లకు పైగా కుమ్మరించేస్తుంది. సగటు నియోజకవర్గానికి 45 కోట్ల నుంచి 60 కోట్లు తరలించి మండలానికి నాయకుడికి బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర ముఖ్య నేతలు పోటీ చేసిన నియోజకవర్గాలు అయితే ఇంకా ఎక్కువే ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఎలాగైనా గెలవాలి, ఎంతకైనా కొనేయాలనే దుష్టవ్యూహం అమలు చేస్తూ జోరుగా బేరాలు సాగిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ బూత్ స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత మొత్తం ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలేశాయి. దాన్ని అమలు చేయడం అధిష్టానానికి అత్యంత దగ్గరవారైన మండల స్థాయి ముఖ్యుల పని. తమకు అప్పగించిన పని పూర్తి చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు రోజే వీరు ఆయా మండలాల్లో దిగిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇక్కడ ఒక పార్టీ అని ఎందుకు రాసిందంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అంటుందేమో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వార్తలో రాసుకొచ్చారు, కొనేస్తున్నారు.